సెలబ్రిటీలను పెట్టుబడి పేరుతో 40 కోట్ల మేర మోసగించిన కేసులో తృతీయ జ్యువెలరీ అధినేత కాంతి దత్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడు తోనంగి కాంతి దత్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడ్డట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్స్ గా పెట్టుకుని పెట్టుబడుల పేరుతో మోసాలు చేసినట్లుగా తేలింది. కాంతి దత్ బాధితుల్లో హీరోయిన్లు సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పారెడ్డి ఉన్నారని, సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా మోసం చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లుగా సమాచారం. గత 4 ఏళ్ల నుంచి అనేక స్టార్టప్ కంపెనీలను నెలకొల్పి పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లుగా జనాన్ని నమ్మించాడు కాంతి దత్. ఆ క్రమంలోనే సస్టైన్ కార్డ్ పేరుతో ఓ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా 1100 బ్రాండ్స్ను విక్రయిస్తానని, పర్యావరణ హితమైన ఉత్పత్తులను ప్రోత్సహిస్తానని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాడు. పలు రకాల ఉత్పత్తులకు హీరోయిన్లు కీర్తి సురేష్, సమంత, పలువురు సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్స్ గా నియమించుకొని పెట్టుబడిదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. ఏడాది క్రితం ఓ ప్రముఖ ఆభరణాల సంస్థ ప్రారంభోత్సవంలో జూబ్లీహిల్స్ కు చెందిన తిప్పల శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్తకు పరిచయమైన కాంతి దత్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో తృతీయ ఫైన్ జ్యువెలర్స్ పేరుతో ఆభరణాల వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నానని, దానికి బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకొస్తానని నమ్మించాడు. తన సంస్థలో పెట్టుబడి పెట్టాలని కోరగా 2.5 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు శ్రీజారెడ్డి అంగీకరించారు. దీంతో తృతీయ జ్యువెలర్స్ లో తనతో పాటు శ్రీజారెడ్డిని డైరెక్టర్ గా చేర్చుకున్న కాంతి దత్ పరిణీతి చోప్రాకు పారితోషికం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి స్టోర్ ప్రారంభానికి ముందే శ్రీజారెడ్డి నుంచి 1.5 కోట్లు తీసుకున్నాడు. గతేడాది సెప్టెంబర్లో ఆ స్టోర్ ప్రారంభం కోసం పరిణీతి చోప్రాను తీసుకువచ్చిన కాంతి దత్ ఆమెకి ఇవ్వాల్సిన పారితోషికాన్ని ఇవ్వకుండా ఆ డబ్బును తన సంస్థలో పెట్టుబడి పెట్టేలా ఒప్పించాడు. దీంతో స్టోర్ ప్రారంభానికి వచ్చిన పరిణీతి చోప్రా తన పారితోషికాన్ని కూడా తృతీయ జ్యువెలర్స్ లో పెట్టుబడి పెట్టినట్లుగా ప్రకటించడంతో అక్కడే ఉన్న శ్రీజారెడ్డి షాక్ కు గురైంది. తనకెలాంటి సమాచారం ఇవ్వకుండానే పరిణీతి చోప్రాను భాగస్వామిగా చేర్చుకోవడంతో తానిచ్చిన 1.5 కోట్లు ఏం చేశావని ప్రశ్నించింది. ఆ తర్వాత వారం రోజుల్లోనే శ్రీజారెడ్డి సంతకాలు ఫోర్జరీ చేసి ఆమె రాజీనామా చేస్తున్నట్లుగా కంపెనీల రిజిస్ట్రార్ లేఖన్కు పంపిన కాంతి దత్ శ్రీజారెడ్డి స్థానంలో తన తల్లి శ్రీదేవిని డైరెక్టర్గా చేర్చుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తిని డైరెక్టర్గా చేర్చుకుని 5.8 కోట్లు వసూలు చేశాడు. ఈ విషయాలను తెలుసుకున్న శ్రీజారెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాంతి దత్ పై ఫోర్జరీ, చీటింగ్ తదితర సెక్షన్స్ కింద కేసు నమోదైంది. పరారీలో ఉన్న కాంతి దత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా కాంతి దత్ పై ప్రవీణ్ రెడ్డి ఇప్పటికే CCS లో ఫిర్యాదు చేయడంతో అక్కడ కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఒక్క జూబ్లీహిల్స్ లోనే కాంతి దత్ 40 కోట్లకు పైగా మోసాలకు పాల్పడ్డట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. సుమారు 100 కోట్లకు పైగా మోసాలకు పాల్పడ్డట్లుగా పోలీసులు భావిస్తుండటంతో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.